రా రాజీవ్, బయటికి వెళ్దాం. ఎందుకమ్మా? జ్యోతి నువ్వనుకున్నంత మంచిది కాదు అని నీకెన్నిసార్లు చెప్పినా పూర్తిగా నీ బుర్రకెక్కడం లేదు కదా. ఆ క్షణం దాని మీద కోపం చూపిస్తావు, కొద్దిసేపటికే అది దూరం అవుతుందేమోనని దిగులు పెట్టుకుని ఆలోచిస్తూ కూర్చుంటావు. ఇప్పుడు దాని పూర్తి నిజస్వరూపం చూద్దుగాని పద. ఏం చేసిందమ్మా? వచ్చి చూస్తే కదా తెలుస్తుంది రాజీవ్. నా పరువుని ఈ 4 గోడల మధ్య తీస్తే సరిపోదని పూర్తిగా ప్రపంచం దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేద్దామని అది ఫిక్స్ అయింది. మీడియా వాళ్ళని కూడా రమ్మని చెప్పిందంట. నువ్వు చెప్పేది నిజమా? నిజం కాబట్టే నువ్వు వచ్చి అది అత్తయ్య మీద ఎంత ద్వేషం పెంచుకుందో నువ్వే కళ్ళారా చూద్దు గాని. పదరా. మీ అత్తగారు మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారని పోరాటం చేస్తున్న మాట నిజమేనా? అలాంటిదేమీ లేదు. మీ భర్త మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదా? ఆయన దేవుడు, నేనంటే ప్రాణం. కట్నం గురించి గాని మరింక దేని గురించి గాని మీ అత్తగారు మిమ్మల్ని వేధిస్తున్నారా? మీ పోరాటం దేని మీద, ఎవరి మీద చెప్పండి మేడం. చూడండి, ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం. దయచేసి దీన్ని ఇష్యూ చేయకండి. మేము పర్సనల్గా మాట్లాడుకుని పరిష్కారం చేసుకుంటాం. అది పర్సనల్ అవదు, పబ్లిక్ అవుతుంది. మీరెవరు? మాధవి గారి ఫ్రెండ్ని, పేరు నీలాంబరి. మాధవి గారు అంటే? ఈవిడే పోరాటం చేస్తున్న జ్యోతి అత్తగారు. ఎందుకండి మీ కోడలు ఇలా ఇంటి ముందు టెంట్ వేసుకొని మహిళా సంఘాలతో కలిసి ధర్నా చేస్తున్నారు? మీరు తనని సరిగ్గా చూసుకోలేదా? అలా అని ఈ అమ్మాయి మీతో చెప్పిందా? లేదు. కానీ ఇంట్లో నుంచి రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తుందంటే ఏదో ఇంట్లో తీరని పెద్ద కష్టమా అయి ఉంటుంది కదా. అదేంటి? తను చేస్తున్న పబ్లిక్ స్టంట్. తను చాలా మంచిది, తన అత్తగారు దుర్మార్గురాలని జనం దగ్గర రాంగ్ గా ప్రూవ్ చేయడానికి ఆడుతున్న డ్రామా. మీరేదో మ్యానిపులేట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఏ ఆడపిల్ల తనకు తానుగా ఇలా రోడ్డు మీదకి వచ్చి కూర్చొని కాపురాన్ని కష్టాలు పాలు చేసుకోవాలనుకోదు. గట్టిగా ఏదో అన్యాయం జరిగే ఉంటుంది. ఇదిగో ఇలా సపోర్ట్ చేస్తారన్న ధైర్యంతోనే ఆ జ్యోతి పోరాటం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది. అత్తయ్య గారిని శాశ్వతంగా ఇంటి నుంచి పంపించేసి భర్తని పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకోవాలని స్కెచ్ వేసింది. ఆ పాచిక పారకపోయేసరికి ఇదిగో ఈ దారి ఎంచుకుంది. మీరేమంటారు దీని గురించి? నేనేం మాట్లాడదలుచుకోలేదు. విన్నారుగా, మీ కళ్ళారా చూశారుగా. జ్యోతి అనే అమ్మాయి అత్తగారు పెడుతున్న వేధింపులు భరించలేకే తనకి న్యాయం జరగాలని పోరాటం చేస్తుంది. ఈ కాలంలో కూడా కొంతమంది ఆడపిల్లలకి అత్త నుండి టార్చర్ తప్పడం లేదు. చూసావు కదరా జ్యోతి ఎంత పని చేసిందో. పద వెళ్దాం. రండి నీలాంబర్ గారు.